హాయ్ టు ఆల్. ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే డిఫరెన్సెస్ బిట్వీన్ యాంటీసెప్టిక్స్ అండ్ డిస్ఇన్ఫెక్టెంట్స్. ఈ టాపిక్ మనకి ఎక్కడ ఉందంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్ అనే చాప్టర్లో ఉన్నటువంటి టాపిక్ అనమాట. సరే, మనం ప్రీవియస్ క్లాస్లో యాంటీసెప్టిక్ అంటే ఏంటి డిస్కస్ చేసాం, డిస్ఇన్ఫెక్ట్ అంటే ఏంటని డిస్కస్ చేసాం. మీరు వినుకుంటే దాన్ని ఒకసారి ప్రీవియస్ క్లాసెస్ వింటే మీకు వీటి డెఫినేషన్స్, వీటి యూజెస్ అర్థమవుతాయి. మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంది అంటే, డిఫరెన్స్ చెప్పే ముందు సిమిలారిటీ చేద్దాం, ఎందుకు వీటిని మనం కంపేర్ చేస్తున్నామని చెప్పేసి. సో యాంటీసెప్టిక్ మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, మన బాడీలో డిసీజ్ని కలిగించేటువంటి మైక్రో ఆర్గానిజంని కిల్ చేయడానికి యూజ్ అవుతుంది. మరి డిస్ఇన్ఫెక్టెంట్స్ యూజ్ కూడా అంతే, మైక్రో ఆర్గానిజంని కిల్ చేయడానికి యూజ్ అవుతుంది. బట్ ఇది ప్యూర్ కెమికల్ సబ్స్టాన్సే యాంటీసెప్టిక్ అనేది, డిస్ఇన్ఫెక్టెంట్ కూడా ప్యూర్ కెమికల్ సబ్స్టాన్సే. సో రెండిట్లో కూడా ప్యూర్ కెమికల్సే ఉంటాయి. మరి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇట్ కెన్ బి అప్లైడ్. దీన్ని మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే, అప్లైడ్ ఆన్ హ్యూమన్ టిష్యూస్. మనం హ్యూమన్ టిష్యూస్ మీద ఈ యాంటీసెప్టిక్స్ను అప్లై చేయొచ్చు. అంటే లివింగ్ బాడీస్ ఆర్ యానిమేట్ ఆబ్జెక్ట్స్. సో యానిమేట్ ఆబ్జెక్ట్స్ అంటే జీవం ఉన్నటువంటి అనమాట. సో యానిమేట్ ఆబ్జెక్ట్స్ మీద మనము యూజ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ నాట్ హార్మ్ఫుల్ టు హ్యూమన్ బాడీ. దీస్ ఆర్ నాట్ హార్మ్ఫుల్ టు హ్యూమన్ బాడీ, హ్యూమన్ టిష్యూ. ఇది హ్యూమన్ టిష్యూకు ఏం కూడా హార్మ్ఫుల్ కాదు. దీనికి ఎగ్జాంపుల్గా మనం చాలా చూస్తుంటాం. ఏం చూస్తుంటాం? టించర్ ఆఫ్ ఐరన్, డెటాల్ చెప్పచ్చు. డెటాల్ టించర్ యాంటీసెప్టిక్ యూజ్ చేయొచ్చు. యాంటీసెప్టిక్స్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇట్ కెన్ బి అప్లైడ్ ఆన్ హ్యూమన్ టిష్యూ వెన్ ఎవర్ వీ గాట్ కట్స్ ఆర్ వూండ్స్. మన వూండ్స్ మీద కానీ కట్స్ మీద కానీ యాంటీసెప్టిక్స్ని అప్లై చేయొచ్చు, అంటే హ్యూమన్ బాడీ మీద అప్లై చేయొచ్చు. కానీ డిస్ఇన్ఫెక్టెంట్స్ మాత్రం ఇట్ కాంట్ బి అప్లైడ్ ఆన్ హ్యూమన్ టిష్యూస్. సో మన హ్యూమన్ బాడీ మీద, హ్యూమన్ టిష్యూస్ మీద ఈ డిస్ఇన్ఫెక్టెంట్స్ని మనము అప్లై చేయలేము. ఆర్ లివింగ్ బాడీస్. సో లివింగ్ బాడీస్ మీద అప్లై చేయలేము. బికాస్ దీస్ ఆర్ హార్మ్ఫుల్ టు హ్యూమన్ బాడీ, హ్యూమన్ టిష్యూస్. సో డిస్ఇన్ఫెక్టెంట్స్ అనేది మన హ్యూమన్ టిష్యూకు హార్మ్ఫుల్ అనమాట. సో హై కాన్సన్ట్రేట్ ఉంటుంది కాబట్టి మన టిష్యూ ఈజీగా మెల్ట్ అయిపోయి ఈ బర్నింగ్ సెన్సేషన్, ఇరిటేషన్ వస్తుందన్నమాట. సో అందుకు వీటిని మన హ్యూమన్ టిష్యూ మీద అప్లై చేయలేము. మరి ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే, దీస్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఆన్ ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ లైక్ ఫ్లోర్. inanimate objects like ఫ్లోర్. సో ఫ్లోరు, డ్రైనేజ్ సిస్టమ్ ఇలాంటి ఇన్యానిమేట్ అంటే జీవం లేనటువంటి సబ్స్టాన్స్ మీద మైక్రో ఆర్గానిజంని కిల్ చేయడానికి యూజ్ చేసేటటువంటి కెమికల్ సబ్స్టెన్స్ను డిస్ఇన్ఫెక్టెంట్స్ అంటారన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ మనకు తెలుసు, ఫినాయిల్ అంటుంటాం కదా. సో ఆ ఫినోల్ కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ చెప్పచ్చు అనమాట. ఎగ్జాంపుల్గా బ్లీచింగ్ పౌడర్. ఇంకా చెప్పాలంటే సోప్స్, ఇవన్నీ కూడా డిస్ఇన్ఫెక్టెంట్స్కి అయితే చెప్పచ్చు అనమాట. ఓకే, సో ఇదండి మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ యాంటీసెప్టిక్స్ అండ్ డిస్ఇన్ఫెక్టెంట్స్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ దిస్ చాప్టర్. సో ఈరోజు క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకుంటే రిపీటెడ్గా మళ్ళీ వినండి. అప్పటికే అర్థం కాకుంటే మీ డౌట్ను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కన్సల్ట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.